అంజలి, విల్ యూ మ్యారీ మీ? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఓ మై గాడ్, ఆఫ్ కోర్స్ ఐల్ మ్యారీ యూ. సార్ సార్ ఏదో శబ్దం వస్తుంది ఇక్కడి నుంచి. సార్ సార్ బతికే ఉన్నాడు. ఒంటి మీద కత్తి గాయాలున్నాయి. వెంటనే వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బండిది. ఇదేంటి? సార్ రెస్టారెంట్ నుంచి కత్తితో పొడిచారని ఫోన్ వచ్చింది, కానీ ఇతను బయట ఉన్నాడు. త్వరగా తీసుకెళ్ళు. మాకా మర్డర్ ఫోన్ చేశాడు, కానీ వీడు ప్రాణాలతో ఉన్నాడు. అలాగైతే సార్, హత్య చేసిన వాడు ఇద్దరిని చంపాలి కదా. ఒకరిని రెస్టారెంట్ లోపల దాచాడు, ఇంకొకరిని ఇక్కడ. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం. జాగ్రత్త. సార్, సిఐడి సార్, నేనే మీకు ఫోన్ చేశాను. నేను ఇక్కడ మేనేజర్గా ఉన్నాను. బాడీ ఎక్కడుంది? అక్కడుంది సార్, పదండి. ఇక్కడ హోటల్ బయట ఒక వ్యక్తి దెబ్బలు తిని పడున్నాడు. కత్తితో పొడిచారు. మీకు అవి తెలియవా? ఇంకొకడికి దెబ్బ తగిలింది. ఆల్రెడీ ఈ షాక్ నుంచే మేము బయటికి రాలేదు సార్. మీరు బయట ఇంకో హత్య అంటున్నారు. చంపలేదు, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కత్తితో పొడిచారు. వెపన్ ఎవరైనా చూసారా? అది చాలా పెద్ద కత్తి, కిచెన్ నైఫ్. ఈ రెస్టారెంట్ కిచెన్ నైఫ్? కాదు, అది మా రెస్టారెంట్ ఇది కాదు. సరే, అటాక్ చేయడానికి ముందు ఏమైనా చెప్పాడా? లేదు సార్, మేం మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు సడన్ గా చెత్త నీప్ మీద తను కత్తితో గుచ్చేసి పారిపోయాడు. అతని మొహాన్ని చూసారా? ఎలా ఉన్నాడు? సారీ సార్, మేము మొహం చూడలేదు. యాక్చువల్లీ తన మొహానికి మాస్క్ పెట్టుకుని వచ్చాడు. సినిమాల్లో సూపర్ హీరోస్ పెట్టుకుంటారుగా, అలాంటి మాస్క్. మాస్క్ వేసుకుని వచ్చాడంటే దానికి అర్థం ఏంటి? మొహాన్ని దాచడానికి చూశాడు. సరే అంజలి, జతిన్కి ఎవరితోనైనా శత్రుత్వం లాంటిది? లేదు సార్, వాడు చాలా నిజాయితీగా ఉంటాడు. వాడికి ఎవరితోనూ ఎటువంటి గొడవ లేదు. సరే, ఈ ఫోటోని చూడు. ఈ మనిషి నీకు తెలుసా? జతిన్ లాగానే ఇతను కూడా దాడి చేయబడ్డాడు. బయటున్నాడు. లేదు, ఇంతకు ముందు నేను ఆయన్ని చూడలేదు. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయిగా? సార్, యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్లో ఉంది. కానీ ఎందుకు సార్? ఎందుకంటే ఒకడు క్యాపు మాస్క్ వేసుకుని లోపలికి ప్రవేశిస్తున్నాడంటే సెక్యూరిటీస్ అక్కడే అడ్డుకోవాలి కదా వాడిని. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? వాడు నార్మల్ డ్రెస్తోనే లోపలికి వచ్చాడు. తర్వాతే బాత్రూంలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చాడు. కావచ్చు సార్. సరే, ఈ కేపుకి వెనకాల ఏం డ్రెస్ వేసుకున్నాడో తెలుసా? సార్, వాడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఎంతమంది బ్లాక్ డ్రెస్లో వచ్చారో సీసీటీవీ కెమెరా చూస్తే తెలుస్తుంది. పంకజ్, గుడ్, ఓకే. నేను అక్కడికి వస్తాను. ఏమైంది? అతను బ్రతికాడు. అతని పేరు మీర్. నేను వెళ్ళేంటో చూస్తాను. మాస్క్ వేసుకున్నవాడు కొట్టాడా లేక వేరే ఎవరైనా కొట్టారా చూస్తాను. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బెటర్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఎవరు కత్తితో పొడిచారో అతను నీకు తెలుసా? లేదు సార్, తన మొహానికి ఒక మాస్క్ పెట్టుకుని వచ్చాడు.
నేను రెస్టారెంట్కి వెళ్ళి బయట పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా అతను ఎక్కడి నుంచో వచ్చి నన్ను ఢీకొట్టాడు. నేను గిఫ్ట్ తీసుకెళ్తున్నాను, క్రిస్టల్ వాస్, అది పగిలిపోయింది సార్. ఎక్కడ చూసి నడుస్తున్నావు? నా గిఫ్ట్ పగిలిపోయింది. ఏంటి చూసి నడవడం తెలీదా? ఏమన్నావు? అక్కడి నుంచి తప్పించుకోవడం వదిలేసి తిన్నగా వచ్చి నిన్ను కత్తితో పొడిచాడా? అవును సార్. అలాగే నీకు ఆ మనిషి కూడా తెలియదు. సరే, నీ బైక్ ఎలా ఉంటది? ఏం కలరు? బ్లాక్ కలర్ అనుకుంటాను సార్, కానీ బైక్ నెంబరు నేను గమనించలేదు. హలో, ఏంటి? ఇదెక్కడ జరిగింది? ఇదంతా ఎలా జరిగింది? సార్, మేమందరూ టీ తాగడానికి వెళ్ళాం. అప్పుడు రాము ఇక్కడ ఒంటరిగానే కూర్చున్నాడు సార్. మేమైతే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు, ఎవరు? రామునేం చేస్తున్నావు? ఇక్కడ ఎవరైనా చూడండి సార్. మేము వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించాం, కానీ వాడు తప్పించుకున్నాడు సార్. సార్, భయంకరమైన హంతకుడిలా ఉన్నాడు. కారణమే లేకుండా చంపుతున్నాడు. కారణం లేకుండా ఏదీ ఉండదు. ఏ ఒక విషయం ఎంత విచిత్రంగా ఉన్నా దాని వెనకాల ఖచ్చితంగా ఏదైనా ఒక కారణం ఉంటుంది. సరే, ఇక్కడేం కారణాలుంటది? అంటే దీనివల్ల నష్టపోయింది ముగ్గురు. వీళ్ళ ముగ్గురికి ఏం కనెక్షన్స్ ఉంటుంది? ఒక కనెక్షన్ ఉంది పంకజ్. అదేంటది? పర్పుల్ కలర్, ఊదా. వంకాయ కలరా? సార్, నాకు అర్థం కావట్లేదు. ముగ్గురు దాడి చేశాడు. మీర్, జతిన్, ఇంకా రాము. ముగ్గురు దగ్గర ఒక విషయం కామన్గా ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు పర్పుల్ కలర్లో డ్రెస్ వేసుకున్నారు. ఒక మనిషికి కలర్ నచ్చని కారణాల వల్ల మర్డర్ చేస్తాడా? ఇప్పుడు దీనికి సమాధానం మన మాస్క్ వేసుకున్న మనిషే చెప్పగలరు. అందువల్ల అతనికి నచ్చని మనుషులు ఎవరైతే ఈ పర్పుల్ కలర్లో డ్రెస్ చేస్తారో వాళ్ళందరి ప్రాణాలకి ప్రమాదం ఉంది. బైక్ ఇక్కడే పడుంది. అదిగో అక్కడేదో ఒక గ్లాస్ పీస్ తెలుస్తోంది. బైక్లో నుంచి విరిగి పడుండాలి. ఈ గాజు ముక్కలో బైక్కి హెడ్లైట్వి చూడు. ఈ గాజు ఇలా బెండ్ అయి ఉంది. ఇది ఏం హెడ్లైట్? ఇలాంటి మెకానిజంని చూసిందే లేదు. ఒక్క నిమిషం. కొద్ది రోజుల క్రితం నేను ఇలాంటి హెడ్లైట్ గురించి చదివాను. మళ్ళీ చెక్ చేయాలి. సార్, రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ నుంచి 6 ఫోటోలు దొరికాయి. ఈ 6 మందిలో ఎవరో ఒకరే ఆ హంతకుడు. కానీ ఎవరు? వీళ్ళని చూడు, అందరూ వాళ్ళలో మాట్లాడుకుంటున్నారు. ఇవాళ నాకు బర్త్డే, కానీ ఒక్కడు నన్ను విష్ చేయట్లేదు. వీళ్ళందరినీ నేను తట్టుకోవాలి. అరే సోలంకి సార్, ఎప్పుడొచ్చారు? 50 సంవత్సరాల ముందు. 55 సంవత్సరాలు? 55 సంవత్సరాల ముందు. గుర్తుంది కదా? సరే, ఎందుకు సైలెంట్ గా నిలబడ్డారు? గొంతులో ఏమైనా సమస్య ఏంటి? నా గొంతులంతా బానే ఉంది. నేను మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడట్లేదు. ఏదైనా ఎవిడెన్స్ దొరికిందంటే అది చెప్పి తగలడు. అరే ఛే, జీవితాంతం ఆధారాలే వెతుక్కో, ఇంకేం అక్కర్లేదు. జీవితంలో చాలా విషయాలున్నాయి బ్రదర్, చాలా విషయాలున్నాయి. వేరే ఓకే, ఏం లేదు. ఆధారాలు కావాలి కదా, నేనే ఇస్తాను. అసలు ఏమైంది వీడికి ఇలా మాట్లాడుతున్నాడు? ఈ కత్తితో పొడిచాడే వాడు ఒక బిగినర్, ప్రొఫెషనల్ కాదు. ఐ సీ. సరే, ఇదెలా మీకు తెలిసింది? కత్తి పొడిచిన విధంతోనే ఇది చెప్పేస్తుంది. దేని గురించి ఆలోచించకుండా పొడి చేశాడు. అరే, ఏంటి డాక్టర్ గారు ఇక్కడున్నారు? నేనే మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నారు.
నన్ను తలుచుకున్నావా? వెరీ గుడ్ దయా, నన్ను మాత్రం తలుచుకున్నావు. అరే ఏంటీడు? ఏంటి వీడు? చెప్పు దయా, ఏంటో చెప్పు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఎదురు చూడలేకపోతున్నాను. సార్ మీ గిఫ్ట్. గిఫ్టా తీసుకొచ్చావా? చూపించు, అందరికీ ఒకసారి చూపించు. లేదు లేదు, నేను ఆ గిఫ్ట్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాను. హే ఒక్క నిమిషం, నువ్వు ఏ గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నావు? ఏంటయ్యా, ఈయనకి ఈరోజు బర్త్డేనా ఏంటి? అయ్యో అభి, అది బర్త్డే గిఫ్ట్ కాదు, అది పని చేయవలసిన గిఫ్ట్. అంటే సార్ కేస్ 415 బ్యాలిస్టిక్ రిపోర్ట్ అడిగారు, దాన్ని నేను కూడా పంపిస్తాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి. ఇదా, నువ్వు ఈ గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నావా? బ్యాలిస్టిక్ రిపోర్ట్ అంతా ఒక గిఫ్ట్ అయ్యా? అవును, మరి మీరేమనుకున్నారు? ఐ మీన్ అందరూ ఇడియట్స్. సరే పోనివ్వు. సార్, ఏమైంది సార్? పోవయ్యా, నన్ను వదిలే. మీకు పని తప్ప ఇంకేమీ తెలీదు. సార్, అసలు ఈ సలోంకి ఏమైందంటావు? ఒకవేళ కేసుకు సంబంధించి టెన్షన్లో ఉన్నారేమో. సార్ క్రైమ్ సీన్ లో యాక్సిడెంట్ అయిన బైక్ హెడ్ గ్లాసెస్ ముక్కలు దొరికాయి. ఇది ఒక స్పెషల్ హెడ్ లైట్ సార్. దీని పేరు అడాప్టివ్ సెన్సరీ లైట్. చూడండి, ఇందులో ఉన్న ఈ మెకానిజం ఉందే, ఇది సెన్సిటివ్ లా పనిచేస్తుంది. ఇదేంటి హెడ్ లైట్? ఇది ఒక డిఫరెంట్ హెడ్ లైట్ పంకజ్. ఈ హెడ్ లైట్ క్యాల్కులేట్ చేస్తుంది ఏమిటంటే బైక్ ఏ యాంగిల్లో తిరుగుతుందో చెప్తుంది. అందుకు తగినట్టుగా ఆ లైట్ కూడా దాని మీద ఫోకస్ చేస్తుంది. మామూలుగా బైక్స్ కున్న అన్ని హెడ్ లైట్స్ లైట్ ని ఫోకస్ చేయవు. సార్, మనం ఈ హెడ్ లైట్ తో హంతకుని పట్టుకోగలమా? అవును పూర్వి, ఎందుకంటే ఇది ఒక కాస్ట్లీ మెకానిజం. ఎందుకంటే ఇండియాలో ఒకే ఒక కంపెనీ దగ్గర ఈ మెకానిజం ఉంది. పైగా సిటీలో కూడా 2 షోరూమ్సే ఉన్నాయి. అప్పుడు ఇది చాలు కదా. ఒక్క షోరూమ్కు నువ్వు వెళ్ళిదయ్యా, ఇంకో షోరూమ్కి అభిజిత్ వెళ్తాడు. ఓకే సార్. ఏ బైక్ కావాలి మీకు? మీరు సెలెక్ట్ చేయండి, తాళం మీ చేతికి ఇచ్చేస్తామండి. అన్ని మోడల్స్ ఉన్నాయి కదా? అన్ని మోడల్స్ ఉన్నాయి సార్. ఒక్క నిమిషం, మేము ఇక్కడికి బైక్ కొనడానికి రాలేదు. మేమందరం సిఐడీస్. మీరు మీ మేనేజర్కి కాల్ చేయండి. చెప్పండి, ఏంటి విషయం? సార్, మీ యొక్క కంపెనీ కొత్త బైక్లో ఒక కొత్త రకం లైట్ వస్తాం చూసారా? ఈ అడాప్టివ్ సెన్సార్ లైట్. ఈ హెడ్ లైట్ ఉండే బైక్ను మీరు ఎవరి వరకు అమ్మారన్న విషయం మాకు తెలియాలి సార్. మీరు చెప్పే హెడ్ లైట్ ఉన్న బైకు ఈ షోరూమ్కి రాలేదండి. అంతేకాకుండా అలాంటి బైకు అసలు మేము అమ్మలేదు కూడా. ఈ హెడ్ లైట్ని మీ కంపెనీగా తయారు చేస్తోంది. ఇలా చూడండి, 2 హత్యలు జరిగాయి. క్రైమ్ సీన్లో ఇలాంటి బైక్ గ్లాసెస్ 2 పీసులు మాకు దొరికాయి. మీరు బైక్ నమ్మకుంటే ఈ గ్లాస్ పీసెస్ ఎలా వచ్చుంటాయి? ఇదంతా నాకు తెలియదు సార్. అంతేకాకుండా హెడ్ లైట్ ఇండియాకే రాలేదు సార్. 5 రోజుల తర్వాతే వస్తుంది. మీకు కావాలంటే మీరే అడిగి తెలుసుకోండి. మీరు ఈ ఫోటోని చూడండి, వీళ్లల్లో ఎవరైనా మీకు తెలుసా? లేదు సార్, నాకు వీళ్ళల్లో ఎవరూ తెలియదు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, చెప్పండి. సార్, మేనేజర్ అబద్ధం చెప్తున్నాడు. మేనేజర్ అబద్ధం చెప్తున్నాడా? విషయం ఏంటి? సార్, ఈ హెడ్ లైట్లో 3 పీసులు షోరూమ్కి వచ్చింది ట్రయల్ కోసం. సార్, ట్రయల్ తర్వాత సడన్గా అంతా మాయమైంది. ఆ పీసెస్ అంతా మేనేజర్ దగ్గర ఉండాలి. అదంతా రిలేటివ్స్, ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చారనుకుంటా. ఈ ఫోటోలో ఎవరైనా మీకు తెలుసా? ఇక్కడ చూడండి. సార్, వీడు సన్నీ, మేనేజర్ కొడుకు. మేనేజర్ కొడుక? సన్నీ ఎక్కడ? రూమ్ లో ఉంటాడు. రూమ్ లో ఉన్నాడా? సన్నీ తలుపు తెరు. ఏమండి, ఏమైంది? సన్నీ తలుపు తెరు. ఎందుకండి ఇలా అరుస్తున్నారు? చెప్పడం కన్నా ఊరికే ఉన్నాడు కదా, దానికి సంతోషించు. నేను మాత్రం నా బుర్రను ఉపయోగించలేదనుకో, మన అబ్బాయి జైల్లో పిండి రుబ్బుతూ ఉంటాడు. అరే సనీ అలా ఏం చేశాడు? అది చెప్పండి. హత్య చేశాడు. ఇలా చూడండి, మా అబ్బాయి అసలు ఏం చేయలేదు. నేను చెప్తున్నాను కదా, మా అబ్బాయి ఏం నోరు చేయలేదని. మూయండి, మీరు అబద్ధం మాట్లాడారు. సన్నీ ఎక్కడ? మా అబ్బాయి అసలు సన్నీ ఏం చేయలేదు. ఎక్కడ్రా? చూడండి, ఏం జరుగుతుందో కాస్త సన్నీ చెప్పండి. ఎక్కడ? ఇది ఈ రూమ్ లో ఉన్నాడు సార్. తప్పుకోండి. సన్నీ తలుపు తెరు. సన్నీ! సన్నీ!
ప్లీజ్ మమ్మల్ని నమ్మండి సార్. నిజంగానే మాకు తెలీదు. తన్ని ఇలా అంతా చేశాడా? అదే ఇప్పుడు అన్నీ తెలిసాయి కదా. అక్కడ ఒక కత్తి ఉంది కదా, ఆ కత్తిలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, అవి సన్నీవి. ఇది ఎలా జరుగుంటుంది? సన్నీని నువ్వు జాగ్రత్తగా చూసుకోవా? తను పట్టించుకోవడం నా పని మాత్రమేనా? ఈ విషయంలో మీకు బాధ్యత లేదా? ఒక్క నిమిషం ప్లీజ్, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. నాకు ఒకటి చెప్పండి, దీనికంతా ఏది కారణమై ఉంటుంది? ఎందుకని సన్నీ జతిన్, మీర్, రాముని ఎందుకని అటాక్ చేసింది? మాకు తెలీదు సార్. మాకు ఆ ముగ్గురు గురించి తెలీదు. ఇంకా నాకు సంబంధించినంత వరకు సన్నీ కూడా వాళ్ళెవరో తెలీదు. వాళ్ళ ముగ్గురు అదే హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు వంకాయ కలర్లో పర్పుల్ కలర్లో షర్ట్ వేసుకున్నారు. వాళ్ళ మీద సన్నీ దాడి చేశాడు. ఇప్పుడు చెప్పండి, సన్నీకి ఈ పర్పుల్ కలర్కి ఏమైనా విరోధం ఉందా? లేదు సార్, అలాంటిది అసలు ఏం లేదు సార్. అతను కాన్షియస్లో పూర్తిగా లేడు. ఎప్పుడు మేము అతని రూముకు వెళ్ళామో తల పగలగొట్టి వెళ్ళాం సార్. అలా ఉండి అతను రియాక్ట్ అవ్వలేదు. ఇదేమీ కొత్త విషయమే కాదు సార్. సరే, వీడెప్పుడైతే టీవీ షోలో రాకెట్ మ్యాన్ ని చూశాడో అప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు. ఏంటి, రాకెట్ మ్యానా? అవును సార్, ఆ టీవీ షోకి వీడు అడిక్ట్ అయిపోయాడు. అసలు భోజనం చేయనంటున్నాడు, నిద్రపోనంటున్నాడు. ఇంకా ఇంటి నుంచి మాత్రమే కాదు, రూమ్ నుంచి కూడా బయటకు రావట్లేదు. రాకెట్ మ్యానా? సార్, సైబర్ టెక్ సన్నీ కంప్యూటర్ని ఫుల్గా చెక్ చేశారు. తాను రాకెట్ మ్యాన్ అన్ని ఎపిసోడ్స్ని 90 సార్లు చూశాడు. 90 సార్లా? 90 టైమ్స్? అసలు ఆ షోలో ఏముందని అలాగా? సార్, ఈ షో పిల్లలకి బాగా నచ్చుతుంది. షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది, ముంబైలో. సార్, ఈ టీవీ షోలో రాకెట్ మ్యాన్ ఎవరిని హత్య చేశాడో వాడు పర్పుల్ డ్రెస్ వేసుకున్నాడు. అంటే ఇది కనెక్షన్ అయి ఉంటుందా? అంటే సన్నీ ఆ సిరీస్ హీరోగా అతన్ని ఊహించుకుంటున్నాడు. అలాగే రాకెట్ మ్యాన్ లా ఎవరు పర్పుల్ కలర్ లో డ్రెస్ వేసుకుంటారో వాళ్ళని వీడు చంపేస్తాడు. కానీ అలాగే అనిపిస్తుంది, బట్ ఎందుకని? సార్, సైబర్ టీం చెప్పారు రాము మర్డర్ జరిగినప్పుడు అప్పుడు సన్నీ కంప్యూటర్లో లాగ్ఇన్ లో ఉన్నాడట. అంటే సన్నీ ఇంట్లోనే ఉండుంటాడు. అవును సార్, వాడి మొబైల్ లొకేషన్ కూడా ఇల్లే చూపిస్తుంది. సార్, సన్నీ రాముని చంపలేదు సార్. అలా అయితే సన్నీలా వేరే ఎవరైనా ఉండాలి సార్. వాళ్ళు కూడా ఈ విధంగా డ్రెస్ చేసుకుని పర్పుల్ కలర్ లో డ్రెస్ వేసుకునే వాళ్ళనంతా చంపుతున్నారు. అయినా సార్, ఈ రాకెట్ మనుషుల పిచ్చి ఫ్యాన్స్ ని ఎలా కలవాలి సార్? పంకజ్ ఒక పని చెయ్యి, సైబర్ టీంతో చెప్పు, ఎవరైతే రాకెట్ మ్యాన్ ఫ్యానో వాళ్ళ లిస్టు మొత్తం తీయమని చెప్పు. అది కాకుండా ఈ ఎపిసోడ్ని ఎవరైతే తిరిగి తిరిగి చూశారో వాళ్ళ లిస్టును కూడా తీయమను కావాలి. అలాగే సైబర్ టీంతో ఇది కూడా చెప్పు, అదేంటంటే ఈ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ అవ్వకముందు ఈ షోని ఇంటర్నెట్లోంచి తీసేయమను. అలాగే దయా సార్, అసలు ఈ రాకెట్ మ్యాన్ సెట్కి ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా. అక్కడికి వెళ్ళామంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. అదేంటంటే ఈ రాకెట్ మ్యాన్ షో చూసిన వెంటనే ప్రజలు ఎందుకని హత్య చేస్తున్నారు? కేవీ 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 అని కొట్టించారే. కేవీ అంటే ఏంటి? చెయ్యి ఎంత దురదలెడుతున్నాయి. హస్తమానం దురద అంటున్నావు. నా సిగ్నేచర్ నా బట్టల్లో దాన్ని ఉంటాయి, తీసేయండి, అన్ని ముందు డ్రెస్సుల్లో తీసేయండి. ఉంటాయి. ఎందుకు ఇలా చేస్తున్నావు? మేడం, నాకు దురదగా ఉందని చెప్తున్నాను. మేడం, ఈ షూటింగ్ ఒక్కసారి జరగనివ్వండి, ఆ తర్వాత మీ సింబల్ ని మీరు తగిలించారు. సార్, మీ షోలో వర్క్ చేయడానికి నాకు అసలు ఇష్టం లేదు సార్. నా కాస్ట్యూమ్ లో నా సిగ్నేచర్ తప్పకుండా ఉంటుంది. ఇక్కడ మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాలి. ఓకే, శుభాకాంక్షలు. నేనే ఉండబోతున్నాను. రెడీ, స్టార్ట్ చేద్దాం, రండి. హే లిజన్, ముందు నా కాస్ట్యూమ్ ని విప్పు, అప్పుడే నేను ఎవరో నీకు అర్థం అవుతుంది. విప్పు విప్పు. నా డ్రెస్ తీసేలా చేశారు. సార్ ఎరా, నేను బిజీగా ఉన్నాను కదా. సారీ సార్, అర్జెంటు పని. అలాగా? దీనికన్నా అర్జెంట్ ఏంటి? అవును సార్, అది సిఐడి వచ్చారు సార్. వెరీ సారీ, మీ షూటింగ్ని డిస్టర్బ్ చేశాం. లేదు లేదు, మీరు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. మీకు టీయా కాఫీయా? దీపక్ వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఈ వీడియోను ఒకసారి చూడండి. ఇది అరే ఇదొచ్చి తెలిసిందా? మీ షో. మీ ఈ రాకెట్ షో వల్ల సిటీలో 2 హత్య చేయబడ్డారు. ఏంటి? అవును. మా షోని చూసి ప్రజలందరూ చంపుతున్నారా? ఇలా చూడండి, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ముందు మేము ఈ షోలో తీసిన వీడియోనే కాదు. ఏంటి? ఈ వీడియో రాకెట్ మంది కాదా?
లేదండి అది కాదు, ఇది డూప్లికేట్. ఇక్కడ ఈ బ్రెయిన్ క్యారెక్టర్ చూడండి, చాలా వ్యత్యాసంగా ఉంది. ఇతనే మా బ్రెయిన్. నమస్కారం. సార్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ షోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరైనా ఈ వీడియోని ఇంటర్నెట్లో వేసి ఉండొచ్చు కదా సార్? సార్ నిజం చెప్పాలంటే మాకు ఇంటర్నెట్లో వేయడానికి పర్మిషనే లేదు, లేకపోతే మా మీద కేసే వేస్తారు. ఐసీ హలో. దయా సార్. పంకజ్, మేమిక్కడ రాకెట్ మెన్ సెట్లో ఉన్నాం. వాళ్ళు ఈ వీడియో మేము తీయలేదని ఎంతో గట్టిగా చెప్తున్నారు. దాన్ని ఇంటర్నెట్లో ఎవరు అప్లోడ్ చేశారో నువ్వు కొంచెం సైబర్ నెట్ని అడిగి చూడు. సైబర్ టీం గురించి నేనొక న్యూస్ చెప్పాలి. చెప్పు సార్. అదేంటంటే ఎంతమంది ఆ వీడియోని చూశారో వాళ్ళ జాతకాన్నంతా తీసేశారు. అందులో ఒక ఐపీ అడ్రస్ ఉంది. 60 సార్లు చూశాడు. 60? అవును సార్. అంటే సన్నీలాగే ఈ అబ్బాయి కూడా పెద్ద ఫ్యాన్ అయి ఉంటాడు అంటావు? సార్ వాడి పేరు పరం. ఇంటర్నెట్లోనే ఉన్నాడు. అది కూడా ఇంటర్నెట్లోనే ఉండి ఇంకా రాకెట్ మ్యాన్ కాస్ట్యూమ్ రెడీ చేసి ఇచ్చాడు. ఐసీ. అవును సార్. నిన్న మధ్యాహ్నం కొన్నాడు. మధ్యాహ్నం డెలివరీ అయింది. నైటు రాము హత్య చేయబడుతున్నాడు. అంటే ఆ రెండో హంతకుడు పరమే. నువ్వు ఓ పని చేయి, ఆ పరం లొకేషన్ నాకు పంపించు. ఇప్పుడే పంపిస్తాను సార్. డైరెక్టర్ గారు, ప్రస్తుతానికి మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం, కానీ అవసరమైతే మళ్ళీ ఎంక్వైరీ కోసం వస్తాం. షూర్. థ్యాంక్ యూ. కాజల్ మేడం, ఒక్క నిమిషం ఇలా రండి. చెప్పండి సార్. మీతో రహస్యం చెప్పాలి. చెప్పండి. సార్, పంకజ్ చెప్పిన పరం ఇల్లిదే. రండి, ఎవరిని కలుసుకోవాలి? మ్యామ్, పరం ఎక్కడా? అతను జస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళాడు. ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందని. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? అవునండి, ఫ్యాన్సీ డ్రెస్ లోనే కదా అందరూ డిఫరెంట్ డ్రెస్లు వేసుకుంటారు. వీడు కూడా ఏదో మాస్క్ అండ్ ఏదో నీలి రంగులో వెళ్ళాడు. వాడు ఇప్పుడే బైక్లో వెళ్తున్నాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మీకు చెప్పాడా? లేదే, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మాకేం చెప్పలేదు. సరే, థ్యాంక్ యూ. సరే, కానీ మీరందరూ ఎవరు? వెంటనే వాడిని పట్టుకోవాలి. కానీ తను ఏ వైపు వెళ్ళాడో మనకెలా తెలుస్తుంది? ఇప్పుడే వెళ్ళాడని చెప్పారు. ఎంతో దూరం వెళ్ళి ఉంటాడు. నువ్వు పంచి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి పరం గురించి అలర్ట్ చేయి. అందేరి చుట్టుపక్కల ఎవరైనా క్యాప్ మాస్క్ వేసుకుని బైక్ మీద వచ్చారా అని అడుగు. అన్నట్టు ఇంకో విషయం, వాడిని వెతుకుంటూ మనం కూడా వేరు వేరు డైరెక్షన్స్లో వెళదాం. ఓకేనా? పూర్వి, ఎనీ లక్? ఇప్పటి వరకు ఏం లేదు. సరే, బాగా వెతుకు. ఓకే. ఫ్రెడీ, ఏమైంది? నాకు ఇక్కడ ఎవరు తెలియట్లేదు సార్. ఖచ్చితంగా అక్కడే ఉంటాడు, బాగా వెతుకు. హలో బ్రదర్, ఎవరైనా బైక్ మీద మాస్క్ వేసుకుని పెద్ద గుడ్డ మూసుకుని వెళ్ళడం చూసారా? లేదు సార్. లేదా? సార్. పూర్వి. సార్, బైక్ లో ఒక అబ్బాయి వెళ్తున్నాడు. తన మాస్క్ క్యాప్ వేసుకున్నాడు. తనే అయ్యుంటాడు. ఎంత దూరంలో ఉన్నాడు? తను దాదాపు 100-150 మీటర్స్ ఉన్నాడు. ఆర్టీఓ ఆఫీస్ కి కాల్ చేసి పట్టుకోమని చెప్పనా సార్? వాడి దగ్గర వెపన్స్ ఉండొచ్చు, ఛాన్స్ తీసుకోవద్దు. వాడిని ఫాలో. సరే, వాడు ఇప్పుడు ఎటువైపు వెళ్తున్నాడు? సార్, ఇక్కడే ఎలిఫెంట్ చౌక్. ఫ్రెడీ, ఎలిఫెంట్ చౌక్ రా. ఎస్ సార్. అన్నయ్య, కాస్త ఫాస్ట్ గా వెళ్ళండి. ఆ బైక్ నడుపుతున్నాడు కదా వెనకాల. లెఫ్ట్కి వెళ్ళు.
కాజల్ మేడం, కొంచెం ఇలా రండి. నా సైజుకి ఒక పర్పుల్ షర్ట్ రెడీ చేసి ఇవ్వండి. అలాగే సార్. ఎప్పుడు కావాలి? ఇప్పుడే. రాకెట్ మ్యాన్. ఏమనుకున్నావురా, రాకెట్లా ఎగిరిపోతావా? ఇలా చూడు తారిక, వీడు అసలు ఎప్పటి నుంచి ఈ వీడియోని చూస్తున్నాడు? అవును, అక్కడి నుంచి అసలు కదలలేదు. ఈ మర్డర్స్ గురించి తెలిసేంత వరకు రిపీట్ మూడ్లో చూస్తానని చెప్పారు. సరే, పరం గురించి ఏదైనా తెలిసిందా? సార్, ఈయన పరిస్థితి కూడా సనిలాగా ఉంది. ఓ, కానీ అతని సిస్టంలో డ్రగ్స్ ఏమి దొరకలేదు. సోలంకి, అరే బాబు, అరే ఏముందయ్యా వీడియోలో? ఏంటో ఇందాక నుంచి చూస్తూనే ఉన్నా. 30 సార్లు చూశాను, ఇంకా 50 సార్లు చూస్తాను. ఆధారాలు దొరికేంత వరకు చూస్తూనే ఉంటాను. ఎలాగో మీకు ఆధారాలు కావాలి, అంతకన్నా మనలో అసలు ఏమీ లేదు కదా. సార్ సార్, వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందని సైబర్ టీంకి తెలిసిపోయింది. ఎక్కడి నుంచి? అవుట్ ఆఫ్ ఇండియా సార్. ఇదెలా సాధ్యమైంది? ఈ రాకెట్ మ్యాన్ షోని ఇండియాలోనేగా షూట్ చేస్తున్నా. అది కరెక్ట్ అయిండొచ్చి, ఇది కన్ఫర్మ్ న్యూస్ సార్. లేదు పంకజ్, ఇది తప్పుడు న్యూస్. ఇక్కడ చూడండి, ఈ వీడియో నేను తిప్పి చూసినప్పుడు రాకెట్ మ్యాన్ డ్రెస్లో దొరికింది. కేవి, అది నా పేరుకు ముందున్న ఇనిషియల్ సార్. మీ పేరుతో ఉన్న ఈ ఇనిషియల్తో ఉన్న కాస్ట్యూమ్ చెప్పండి, డూప్లికేట్ రాకెట్ మ్యాన్ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, నాకు అది ఎలా తెలుసు? ఎలా వచ్చిందో చెప్పనా? దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తోంది. ఒకటి నువ్వు అయి ఉండాలి, లేదా నీ యూనిట్లోంచి ఇంకెవరైనా అయి ఉంటారు. వాళ్ళు ఈ కాస్ట్యూమ్ వేసుకుని డూప్లికేట్ వీడియో తీయడానికి హెల్ప్ చేసి ఉంటారు. సార్, నేను ఏమీ చేయలేదు సార్. కానీ ఒక విషయం, సెట్లో చాలా మంది నా పనిని చూసి కుళ్ళుకుంటున్నారు. వాళ్ళల్లో ఎవరైనా ఇలాంటి పని ఇలాంటి ఎన్ని కాస్ట్యూమ్స్ మీ దగ్గర ఉన్నాయి? అవి 3 ఉన్నాయి. ఒకటి అరుణ్ వేసుకున్నాడు, 2 బ్యాకప్ లో ఉన్నాయి. అలమార్లో సేఫ్ గానే ఉంటాయి. చూపించండి కాస్త. మ్యామ్, అక్కడ చూడండి, 2 కాస్ట్యూమ్స్ ఇక్కడే ఉన్నాయి. నేను చెప్పాను కదా మేడం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది కాకుండా ఈ కాస్ట్యూమ్స్ చాలా ఎక్స్పెన్సివ్, సో దీన్ని లాక్ చేసి ఉంచుతాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది నేను తప్ప ఎవరూ తీయడం కుదరదు. తీయగలం. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా, షూటింగ్ ప్రారంభించడానికి ముందే తీసుకొచ్చి పెట్టగలం. ఆల్మరా కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? అది ప్రొడక్షన్ కంట్రోల్లో ఉంటుంది సార్, కానీ అవన్నీ వాళ్ళు చేయరు సార్. ఒకవేళ ఆ తాళాన్ని వాడుకుని ఎవరైనా డూప్లికేట్ కీ చేయించుకుని ఉండొచ్చు. ప్రొడక్షన్ కంట్రోలర్ ఎవరో అతన్ని పిలవండి. రాజేశ్వర్ ఎక్కడా? వాడిని ఇక్కడ పిల్లండి. ఇక్కడే ఉన్నాను. మీరందరూ కూడా నన్నే అనుమానిస్తారని తెలుసు. షూటింగ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రొడక్షన్ వాళ్ళనే నిలదీస్తారని కూడా తెలుసు. అల్మారా కీ నీ దగ్గర ఉంది కదా? ఎప్పుడూ నా దగ్గరే ఉండదు సార్. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా తాళం ఇవ్వమని అడుగుతారు. లోపల షూ ఉండొచ్చు, చెప్పులు ఉండొచ్చు, వాటి కోసం అడుగుతారు. సరే, ఆ కీని ఎవరెవరు నిన్ను అడిగి తీసుకునేవారు? ఇలా చూడండి సార్, నా దగ్గర ఇన్ని తాళాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్. ఎవరు నిన్ను అడిగి తీసుకునేవారు అని అడిగాను. ఏ కీ, ఏ అల్మారా దాన్ని నిన్ను అడగలేదు. ఎవరు నిన్ను అడిగి ఇవి తీసుకెళ్తూ ఉంటారు? సార్, అది కాజల్ మేడం, తన అసిస్టెంట్ మాలా, ఇక్కడ డైరెక్టర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అండ్ స్పాట్ బాయ్ అందరూ తీసుకుంటారు. నువ్వేం తీసుకుంటావు? సార్, నేనేం చేయలేదు సార్. ఎవరు ఏం చేశారనేది మేం కనిపెడతాం. వెళదాం. సార్, అతని తప్ప వీడు 10 మందిని చెప్పాడు సార్, రాజేంద్ర వాడు. ఈ 11 మందిలో ఎవరో ఒకరు మాస్టర్ మైండ్ అయి ఉండొచ్చు, కానీ అదెవరు? సస్పెక్ట్ లిస్ట్ వచ్చింది, కానీ ఆ పాత కన్ఫ్యూషన్ అలాగే ఉంది. వీడియో చూసి ఎందుకు చెప్పాలి? అలా అయితే ఈ వీడియోలో ఏముంది? ఏంటి తారిక, వీడు ఇంకా వీడియో చూస్తున్నాడా? సార్, నేనేం చేశాను? నాకే చాలా బాధగా ఉంది. చెప్పాలంటే ఇంకా వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. ఈయన కాన్స్టెంట్ గా చూస్తూనే ఉన్నారు. అసలు వీడికి ఏమైందిరా? సార్, అదేంటంటే ఈయన మీ అందరి మీద కోపంగా ఉన్నారు. ఎందుకు? మీరు ఎవరు ఆయనకి విష్ చేయలేదు. ఈ రోజు అతని బర్త్డే. ఏంటి? ఓ గాడ్, ఇది నేను అసలు మర్చిపోయానే.
అరే ఏంటమ్మా ఇది, నువ్వేనా నాకు చెప్పొచ్చు కదా. గుర్తు చేయొద్దని చెప్పారు సార్. అయ్య బాబోయ్, అందుకే ఉదయం నుంచి మొహం అదోలా పెట్టుకున్నారు. అందుకే గిఫ్ట్ అని చెప్పగానే పాపం కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు. పాపం ఆయన. అయ్ నువ్వేంటయ్యా, వెళ్ళి చూడు. హలో సార్, ఐఎమ్ సో సారీ. చెప్పాలంటే మీరు అందరినీ క్షమించాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు, సోలంకి హ్యాపీ బర్త్డే సోలంకి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే సోలంకి, హ్యాపీ బర్త్డే సారీ సార్, లేట్ గా విష్ టు యు. ఏమైంది సార్? సార్ 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 ఏమైంది? రిలాక్స్ సోలంకి సార్, రిలాక్స్ సార్, ఏమైంది సార్? ఆగు, రిలాక్స్ అవ్వు. కూర్చోబెట్టండి సార్. సోలంకి ఏమైంది అరే సార్? కూర్చోబెట్టుకోండి. ఏమైంది సార్? ఏమైందయ్యా? ఏ సార్. సోలంకి అరే, ఇలా చూడు. నీళ్లు తీసుకురండి. సార్ నీళ్లు తాగండి సార్. సార్ సార్, ఈ వీడియో ఇంత ఇంపాక్ట్ చేసిందా? అదే ఆ పరం సన్ని ఆ వీడియోని కంటిన్యూగా చూశాడు కదా. అయితే ప్రజలు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కాదు, ఈ వీడియో చూసే హత్యలు చేస్తున్నారా? సరే, అయితే ఈ వీడియోలో ఏముంది? అలాగైతే జనాలు ఎందుకు ఇంతగా హిప్నటైజ్ అవుతున్నారు? ఈ వీడియోలో ఏదో ఉంది. ఈ వీడియోని ఎవరైతే శ్రద్ధగా చూస్తున్నారో వాళ్ళ లోపల ఎవరెవరు పర్పుల్ డ్రెస్ వేసుకుంటారో వాళ్ళని చంపేంత కోపం వస్తుంది. చాలాసార్లు వీడియో చూసాం, కానీ ఏమీ అర్థం కావట్లేదు. మనిషి ఎందుకు ఇంత వైలెంట్ అవుతున్నాడు? ఉంది అభిజిత్, ఇందులో ఏదో ఉంది. మనం ఒక పని చేద్దాం, దీన్ని రివైండ్ చేసి స్లో మోషన్లో ఒక్కొక్క ఫ్రేమ్గా మనం చెక్ చేసి చూద్దాం. సార్ ఆ ఫ్రేమ్ అంటే ఏంటి? పంకజ్, ఒక సెకండ్కి 25 ఫ్రేమ్లుంటాయి. ఇప్పుడు దీన్ని చూడు. ఇది ఫస్ట్ ఫ్రేమ్, ఇది సెకండ్ ఫ్రేమ్, ఇది థర్డ్ వన్. కిల్, విలన్, తర్వాత ఏమొస్తుంది? ఇన్. కిల్ విలన్ ఇన్. పర్పుల్. పర్పుల్ వంకాయ రంగు. సేవ్. కిల్ విలన్ ఇన్ పర్పుల్. సేవ్ ద వరల్డ్. పర్పుల్ కలర్ వేసుకున్న వాడిని చంపే, ఈ లోకాన్ని కాపాడు. కానీ నార్మల్ స్పీడ్లో ఈ మెసేజ్ కనిపించట్లేదు. సబ్ బ్లైండ్ మ్యాన్ టెక్నిక్ అంతా కూడా సబ్ బ్లైండ్ మ్యాన్ టెక్నికే. అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్ 1950s అడ్వర్టైజ్మెంట్ అందరూ అడిగారు. ఇది చూసేవాళ్ళ బ్రెయిన్ని మాత్రం అటాక్ చేయలేదు, ఇది మెయిన్ బ్రెయిన్కే అటాక్ అయిపోతుంది. బాగా లోతైన ప్రాబ్లం ఏదో వస్తుంది. దాని తర్వాత హ్యూమన్ రైట్స్ వాళ్ళు దాన్ని ఆపేయమని చెప్పారు. వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేశారు. సబ్ బ్లైండ్ మ్యాన్ అదే టెక్నిక్. సార్, నేను కూడా విన్నాను ఈ టెక్నిక్ హెవీ మెటల్ మ్యూజిక్ కోసమే ఎక్కువగా యూజ్ చేస్తారు. 1970s ఎక్కువగా అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ శక్తిని ఆర్టిస్ట్ అందరూ చాలా తప్పుగా ఉపయోగించుకున్నారు. ప్రజల్ని హిప్నోటైజ్ చేసి వాళ్ళ ద్వారా హత్యలు కూడా చేయించారు. ఎగ్జాక్ట్లీ.
నెక్స్ట్ వీడు వేటాడబోయేదెవరు? ఎవరిని వేటాడతాడు? ఇలా చూడండి, నాకు ఏమీ అర్థం కావట్లేదు. మమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడికి తెచ్చారు? అదే మేమే ఆలోచించాం. షూటింగ్ షెడ్యూల్స్ అంతా ఆలస్యమైంది. అది కాకుండా ఒకవైపు వీళ్ళు డ్రామా మొదలెట్టారు. ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేశారంటే ఆయన మాట మనం జవదట్టలేం కదా. సరే, మనం ఇక్కడే కూర్చుందాం. ఒకవేళ తర్వాత షో కాన్సెప్ట్ని షేర్ చేయాలనుకుంటున్నారో ఏంటో. మేబీ. రండి రండి, కూర్చోండి. వెళ్దాం. అరే, ఇది అదే డూప్లికేట్ వీడియో, మన షో లాగే ఉంది. సబాష్ రాకెట్ మ్యాన్, సబాష్. దీన్ని చూడ్డానికి మమ్మల్ని పిలిచారా? ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే ఈ ప్రపంచం అంతమైపోయి ఉండేది. మరొక్కసారి ఈ ప్రపంచాన్ని నువ్వు కాపాడేశావు. అరే ఇదేంటి వీడియో మళ్ళీ ఆడుతుంది? గైస్, సారీ, ఒకే వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి నా టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టపడలేదు. నేను వెళ్తున్నాను. అరే, ఈ డోర్ని ఎవరు లాక్ చేశారు? అరే ఇక్కడ ఏం జరుగుతుంది? తలుపులంతా మీరు లాక్ ఏంటి అసలు ఏం చేసేసారేంటి? అర్థం ప్లీజ్ కావట్లేదు. డోర్ ఓపెన్ చేయండి. ప్రొడ్యూసర్ నెక్స్ట్ షో యొక్క ట్రైలర్ అయింటుందేమో. ఓరి దేవుడా, ఇదేంటి మూడోసారి వస్తుంది? ప్రొడ్యూసర్ గారు మళ్ళీ మళ్ళీ వేసి చూపిస్తున్నారు. అసలు ఏంటయ్యా ఎటు చూసినా అరే పప్పులుగానే ఇదేంటి ఉంది. కొత్త డ్రామాలా ఉంది? పర్పుల్ లైట్ వెలుగుతుంది. పర్పుల్ లైటా? బయట తలుపులు కూడా లాక్ చేసేసారు. ఓవర్గా చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సబాష్ రాకెట్ మ్యాన్, సబాష్. సార్ ఇక్కడ చూడండి సార్, అక్కడ సిఐడి వాళ్ళు వచ్చారు. దీపక్, టీవీ షోలో నువ్వే స్పాట్ బాయ్వి. షూటింగ్ పూర్తయిన తర్వాత రక్తపుట ఆటలు ఆడుతున్నావు. ఎలాగ ఆట ఆడాలని చెప్పి మాకు కూడా బాగా తెలుసు. నువ్వే వచ్చి ఇరుక్కున్నావు అదే వలలో. నిన్నక్కడి నుంచి బయటకు తీసుకురావడానికే మేము ఆ వీడియోని రిపీట్ మోడ్లో పెట్టాం. అలాగే పర్పుల్ లైట్ని ఆన్ చేశాం. అందరి డ్రెస్సులు పర్పుల్ కలర్లో మారాయి. నీ డ్రెస్ కూడా. నేరస్తుడికి మాత్రమే, అంటే నీకు మాత్రమే తెలుసు హంతకుడు పర్పుల్ కలర్నే అటాక్ చేస్తాడని. అంతే, అయిపోయింది. దొంగ పిల్లిలా నైస్గా అక్కడి నుంచి బయటకు వచ్చేసావు. వచ్చి మా వల్ల ఇరుక్కున్నావు. కానీ మీరందరూ ఇప్పుడు చాలా లేట్ చేసేసారు సార్. ఇప్పుడే మీ వల్ల నేను చిక్కుకున్నాను. అయినా కూడా నేను సక్సెస్ఫుల్ అయిపోయాను. దీన్నే నువ్వు సక్సెస్ అని చెప్తున్నావా? ప్రజల ప్రాణాలు తీయటం, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయటం, వాళ్ళకి వాళ్లే చచ్చిపోవటం, ఇదేదైనా పెద్ద గొప్పతనమా? నేనొక సైంటిస్ట్ని. నా లక్ష్యం కోసం నేను రోజు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. దీనికోసం ఎవరైనా వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా సరే దాని గురించి నాకు దిగులే నోరు మూయ్. లేదు. ఈ సైన్స్ మనిషికి ప్రాణం పోస్తుంది, ప్రజల ప్రాణాలు ఎన్నటికీ తీయదు. ఏదైతే నువ్వు సైన్స్ అని చెప్తున్నావో ఇద్దరి ప్రాణాలను పాపం తీసేసింది. నీ సైన్సే నిన్ను ఇరికిచ్చింది. నీ బుర్రే నీకు యముడుగా మారుతుంది. సార్, నాకు ఒక విషయం చెప్పండి. ఏంటి? మీరందరూ పెద్ద పిసినారోళ్ళు. ఏమయ్యా, ఏంటి? ఇంత చిన్న కేక్ కొనుక్కొస్తారా ఏంటి? చూడవయ్యా, ఈ నన్ను కత్తితో పొడవడానికి వస్తారట.
ఇది మేము గుర్తుపెట్టుకుని ఈయనకి పెద్ద కేక్ కొనాలట. ఏంటి సార్ మీరు? అచ్చిచే అలాగైతే లేదయ్యా. కొట్టినందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. మళ్ళీ నేను నీకు సారీ చెప్తున్నాను. కానీ కేక్ చాలా చిన్నదిగా ఉంది. దీన్నంతా ఫ్రెడీ ఒక్కడే తినేస్తాడయ్యా. సార్ ప్లీజ్ అరే. కేక్ కట్ చేయండి సార్, ఆకలేస్తుంది సార్. దీని తర్వాత మీరు పార్టీ కూడా ఇవ్వాలి. నేను ఇవ్వాలా? వేరే ఇప్పుడు ఏంటి? పిసినారితనాన్ని చూపించకండి. సరే, నా పార్టీని మీరు కూడా మర్చిపోరు. ఇవాళ ఈ సలోన్కి పార్టీ ఇస్తున్నాడు. సూపర్ సార్, కట్ చేయండి. Happy birthday to you. Happy Happy birthday birthday to you.